హాయ్ అండి. ఈరోజు వీడియోలో పీతల కూర వండుతున్నాను. పీతల్ని ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె కూడా వేసుకున్నాను. నూనె కూడా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చిని వేసి వేయించేసుకున్నాను. తర్వాత 3 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకున్నాను. ఈ లోపల ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసుకున్న తర్వాత వీటంతటిని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుని తర్వాత ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పీతలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. పీతలకి ఉప్పు కారం పట్టిన తర్వాత అందులో చింతపండు రసం ఇంకా వంకాయ ముక్కలను కూడా వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇది ఇగురులు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వంకాయను వేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పులుసు వేసినా సరే ఇగురులా అయిపోవాలి కర్రీ మొత్తం. లాస్ట్లో గరం మసాలా వేసేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అంతే ఈ వీడియో.